1 TV News. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని తడికలపూడి గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా మహా అన్న సమారాధన నిర్వహించారు. స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ అక్కవీర వసంతరావు, నల్లూరి సురేష్, విరుసు లక్ష్మి, సిరిగుప్తుల స్వర్ణకుమారి, చౌటపల్లి నాగరాజు, శ్రీనివాసులు, గ్రామంలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఖరీఫ్ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో అమ్మిన రైతులకు ఇవ్వవలసిన రవాణా, హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం అన్ని భవన్లో జరిగిన రైతులు, కౌలు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మి నెలలో గడుస్తున్నా కూడా రవాణా, హమాలీ ఛార్జీలు చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తుఫాను కారణంగా ఖరీఫ్ సాగు నష్టాల రైతులకు నష్టాలను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, కౌలు రైతులకు చెల్లించవలసిన రవాణా, హమాలీ ఛార్జీల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. మొంతా తుఫాను నష్టపరిహారాలు వెంటనే అందించాలని కోరారు. కృష్ణా డెల్టా పరిధిలో ఏలూరు మండలంలో సుంకరివారితోట, వెంకటాపురం ప్రాంతాలలో ఆక్రమణలకు గురైన పంట కాలువలను వెంటనే బాగు చేయించాలని, ఆక్రమణలు తొలగించాలని కోరారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు తక్షణమే అందించాలన్నారు. రైతాంగ సమస్యలపై ఈ నెల 23న ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే మొన్న సాగుకు సంబంధించిన ధాన్యం రైతులందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. అయితే దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ధాన్యం తోలిన రైతులకి మేము వెంటనే 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇది మంచి విషయమే, మేము అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ధాన్యం తోలిన రైతులకి రవాణా ఛార్జీలు కానీ, అట్లాగే హమాలీ ఛార్జీలు కానీ, ఈ రెండు కూడా మేము వెంటనే చెల్లిస్తామని కూడా చెప్పారు. మరి ఇంతవరకు ధాన్యం తోలి చాలా కాలం అయిపోతా ఉంది, 2 నెలల పైగా దాటిపోయింది. ఇవాళ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సంబంధించిన ప్రక్రియను కూడా ముగించింది. మరి ఇట్లాంటి సమయంలో కూడా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ముగిసినా సరే ఇంతవరకు రైతులకి రవాణా ఛార్జీలు కానీ, అమాలి ఛార్జీలు కానీ చెల్లించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రవాణా ఛార్జీలు చూస్తే కోట్ల పైన బకాయిలు ఉన్నాయి, అమాలి ఛార్జీలు కూడా కోట్లపై బకాయిలు ఉన్నాయి. మరి ఇంతవరకు హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఎందుకు చెల్లించలేదు రైతులకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు వెంటనే రైతులకి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవైపేమో మన దిగుబడులు తగ్గిపోయి రైతు నష్టపోయాడు, ప్రధానంగా కౌలు రైతు మరింతగా నష్టపోయాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు సకాలంలో డబ్బులు ఇచ్చిన రైతుకి ఉపయోగం లేదు. రైతుకి మాత్రం మొన్న గడిచిన ఖరీఫ్లో తుఫాను వల్ల నష్టాలు జరిగినాయి తప్ప లాభం ఎక్కడ మేలు జరగలేదు. దిగుబడి తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కూడా ఇంతవరకు రైతులకి నష్టపరిహారం కూడా చెల్లించలేదు. మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ రైతులకు అందలేదు, కౌలు రైతులకు అందలేదు, పేద రైతులకు అందలేదు. మరి నష్టాలు, పరిహారాలు కూడా రైతులకు అందని పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ నష్టపోయిన రైతులు ఇబ్బంది పడుతున్న క్రమంలో కనీసం రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలు కానీ, హమాలీ ఛార్జీలు కూడా చెల్లించకపోవడం చాలా దారుణం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వెంటనే సివిల్ సప్లై అధికారులు స్పందించి ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలు, అట్లాగే హమాలీ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వెంటనే దానికి సంబంధించి నిధులు విడుదల చేసి రైతులకు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి వెంటనే చర్యలు తీసుకోకపోతే కనుక రేపు సోమవారం కలెక్టరేట్ ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ కృష్ణా డెల్టా పరిధిలో ప్రధానంగా సుంకరవారితోట, అట్లాగే వెంకటాపురం ఈ ప్రాంతాల పరిధిలో ఏవైతే పోనంగి ఈ ప్రాంతాల పరిధిలో ఉన్న
కృష్ణా డెల్టా పంట కాలువలన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి ఇవాళ కనీసం నీళ్లు శివారు ప్రాంత భూములకు వెళ్ళేలాగా అవకాశం లేకపోవడం వల్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే తమ పంట పొలాలకి సాగునీరు సక్రమంగా రావాలంటే కాలువలు బాగుండాలి. మరి కాలువలు ఆక్రమణకు గురైపోయి వంతులను కట్టేసి వాటి మీద ఇళ్ళు కానీ ఇతర కట్టడాలు కట్టేసినా సరే ఇరిగేషన్ అధికారులు దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ ఆక్రమణ తొలగించే విధంగా చర్యలు తీసుకోవడం లేదు. మరి పంట కాలంలో రక్షించాల్సిన ఇరిగేషన్ శాఖ ఎందుకని నిర్లక్ష్యం చేస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే రాజకీయ ఒత్తిడికి లేదా అవినీతికి ఇట్లాంటి వీటికి లొంగిపోయి ఇవాళ కృష్ణా డెల్టా రైతులకు నష్టం కలిగించే విధంగా కాలంలో ఆక్రమణకు గురవుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి ఇవాళ కృష్ణా డెల్టా పంట కాలువల్ని బాగు చేసి ఇవాళ పంట భూములకి సాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పంట కాలువలను ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్మాణం చేశారో వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అల్లూరు జిల్లా జీకే వీధి మండల రింతాండ పంచాయతీ ఏబులం చాపరాజుపాలెం దగ్గర కుమ్మరివీధి గ్రామానికి రహదారి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఇంటికి 2,000 రూపాయల చొప్పున సుమారు 50,000 రూపాయల వరకు సమకూర్చుకుని జేసీబీ సహాయంతో గ్రామస్తులు శ్రమదానంతో గ్రామం నుంచి మెయిన్ రోడ్డు వరకు మట్టి రోడ్డు నిర్మించడాన్ని తెలిపారు. గత 60 సంవత్సరాల నుంచి రహదారి సౌకర్యం లేక చాలా అవస్థలు పడుతున్నామని, ఏ ప్రభుత్వం గెలిస్తే ఆ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు జిల్లా అధికారులకు తెలియపరిచినా ప్రయోజనం లేదని, ఇప్పుడైనా ప్రభుత్వం కుమ్మరివీధి గ్రామానికి రహదారి మంజూరు చేసి కాలువపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మాకు ఏ ప్రభుత్వమైన ముందుకు వచ్చి మనకు సహకరించింది లేదు సార్. మన డబ్బులు మొత్తం దండుకొని మన రోడ్డు జేసీబీ తీసుకొచ్చి మొత్తం రోడ్డు అలాగా సర్దుకొని మన కొంతవరకు మేము ఆ రోడ్డు చేసి ఇప్పుడు ఎండాకాలం నడుస్తున్నాం సార్. వర్షాకాలం వచ్చిందనుకో చాలా ఇబ్బందిగా మేము జీవిస్తున్నాం సార్. దాన్ని బట్టి మనకు వాటర్ అయినా మన రోడ్డు ఒకటి బ్రిడ్జి ఒకటి చాలా ఇబ్బందిగా ఇక్కడ మేము జీవిస్తాం. దాన్ని బట్టి మరి ప్రభుత్వాలు గిట్టిపరిగి అందరినీ ఇక్కడ కాలువలు దింపి అన్నీ చూపించి అన్ని రకాలు చేసాం, కానీ ఎవరు ముందుకు వచ్చి మన అభివృద్ధి చేసినట్లేదు. దాన్ని బట్టి మనకు ఆ బడి పిల్లలకు ఇబ్బందిగా ఇక్కడ ఉంది. దాన్ని బట్టి ముందు ఏ ప్రభుత్వంలో వచ్చి మనకు ఎదురు చూసి మనకు సహకరిస్తారని ముందు ఎదురు చూస్తున్నాము. అక్కడి నుంచి మనకి ఎవ్వరు కూడా ముందుకు వచ్చి సహకరించినట్లేదు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా చెప్పారు. రింతడ పంచాయతీ మనకి ఈ రోడ్డు గురించి ఎన్ని ప్రభుత్వం చెప్పినా సరే మనకి పట్టింపు చేసుకోలేదండి. ఈ రోడ్డు కోసం కూడా మనం ఇంటింటికి 1,000 రూపాయలు 2,000 ఎత్తేసి ఈ రోడ్డు మనం ఈ జీసీ మీద మనం డేయించుకున్నామండి. కొద్దిగా పిల్లల కోసం అనేసి పిల్లలు వెళ్ళడానికి బడికి వెళ్ళడానికి అయినా చాలా ఇబ్బందిగా ఉంది. మన బాలరాజు కూడా దింపామండి గడ్డ దాకా, కానీ ఇది అయిపోద్ది అదే అయిపోద్ది అని చెప్పారు. అది పోయిందండి. మళ్ళీ గిడ్డీస్వారి కూడా దింపామండి గడ్డకి, అది పోయిందండి. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఈ భాగ్యలక్ష్మి కూడా అన్నీ దింపామండి. జనసేన పార్టీ కూడా దింపామండి, గంగులయ్య. అలాంటిది కూడా ఎవరు పట్టింపు చేసుకోలేదండి. మనకి ఇప్పుడు కొన్ని రోజుల పోతే వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంది అండి మనకి. అది అని మా ప్రాబ్లం అండి. మీ ప్రాబ్లం ఇప్పుడు ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు బ్రిడ్జ్ సౌకర్యం కూడా అది చెప్పండి. రింతాడ పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా. మాకు బ్రిడ్జి ప్రాబ్లం చాలా పెద్దదండి. మా పిల్లలు బడికి వెళ్ళాలన్నా, మేము వర్షాకాలం బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. మళ్ళీ మనకు బ్రిడ్జి కావాలి. చాలా ప్రభుత్వం వస్తున్నాయి పోతున్నాయి, కానీ మనకి ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు ఇప్పటి వరకు. మనకి ఈ కొలాయి నీళ్ళు కూడా చాలా ఇబ్బంది అండి. ఎండాకాలం అయితే అస్సలు నీళ్ళు రావు, కాలువ నీళ్ళు తాగుతామండి. మనకి ఈ 2 ప్రాబ్లం క్లియర్ చేయాలనేసి మేము కోరుకుంటున్నామండి ప్రభుత్వానికి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహంలో వాటర్ నాణ్యత లేని భోజనం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్లో వడ్డిస్తున్న ఆహారం రుచి లేకపోవడంతో పాటు నాణ్యత ప్రమాణాలకు తగ్గట్లుగా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం తినలేక కొంతమంది విద్యార్థులు దాన్ని పశువులకు వేస్తున్న దృశ్యాలు కనిపించడంతో భోజన పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ విషయమై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భోజనం కొనసాగితే పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్లో భోజన నాణ్యతపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో విద్యార్థి సంఘ నాయకులు, గిరిజన సంఘ నాయకులు వీళ్ళు స్పందిస్తూ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యదర్శి ఏదైతే గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో ఈ రోజు నాణ్యమైన భోజనం అందించడం వైఫల్యం జరిగింది. రుచికరమైన భోజనం అందించకపోవడం వల్లే ఈ రోజు విద్యార్థులు తినవలసిన భోజనం ఈ రోజు పశువులకు ఆహారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈ రోజు గిరిజన విద్యా సంస్థల్లోనే అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడుతున్నప్పటికీ కూడా ఈ రోజు నాణ్యమైన భోజనం అందించడంలో ఎందుకు వైఫల్యం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు అధికారుల యొక్క పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపం జరగబట్టే ఈ రోజు విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించడంలో వైఫల్యం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రోజు గిరిజన విద్యార్థులు అమాయక విద్యార్థులు అని చెప్పేసి గిరిజన విద్యార్థులకి ఇలా చేయడం సరికాదు. ఏదైతే గిరిజన పాఠశాలల్లో ఈ రోజు గిరిజన విద్యా సంస్థల్లో అలాగే ఏదైతే గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మెనూ ప్రకారంగా భోజనం అమలయ్యే విధంగా హాస్టల్లో మెనూ సక్రంగా లేదండి. మెనూ ఈరోజు విద్యార్థులు భోజనం చేస్తే ఆ అన్నాన్ని రుచికరంగా లేకపోవడం వల్ల ఆ అన్నాన్ని పశువులకి వేస్తే పశువులు కూడా తినే పరిస్థితిలో లేవు. ఎందుకంటే అధికారులేమో ముస్తాబ్ ప్రోగ్రాం మీద పడిపోయి అధికారుల పర్యవేక్షణ ఉందో లేదో అధికార యంత్రంగా ఆలోచన చేయాలి. మొత్తం అన్ని ఆశ్రమ పాఠశాలలో కూడా మెనూ సక్రంగా అమలు చేయండి. ముందు మెస్సార్జీలు పెంచాలి, మెనూ అమలు చేయాలి. అసలుగా సరస్వతి అనే వార్డెన్ మేడము అసలు ఉండదండి, అక్కడ హాస్టల్లోనే ఉండదు. ఆవిడ ఇంటికి వెళ్ళిపోద్ది. పిల్లలు భోజనం చేస్తారో లేదో కూడా తెలియదు, పర్యవేక్షణ లేకపోవడం వల్ల. అలాగే ఈ మధ్యకాలంలో విద్యార్థులు మన జిల్లాలోనే దగ్గర 17 మంది విద్యార్థులు అనారోగ్యం గురై చనిపోయారు. ఈరోజు ఇట్లాంటి భోజనాలు పెడితే పిల్లలకు ఏ రకంగా ఆరోగ్యం ఉంటుందండి? ఎందుకంటే సరైన ఆహారం లేకే విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు. అధికార యంత్రం కలుగు చేసుకొని సరస్వతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి ఆవిడని సస్పెండ్ చేయాలని. పెద్దపల్లి జిల్లా మార్కండేయ కాలనీలోని ఒకే కుటుంబంలో కత్తిపోట్ల కలకలం సంచలనం రేపింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవతో తెల్లవారుజామున రామ్దూత్ అనే వ్యక్తి కొబ్బరికాయలు కొట్టే కత్తితో కుటుంబ సభ్యులు సుమిత్ర, ప్రణయ్ కొమరమ్మపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో బాధితులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ హాస్పిటల్కి అత్యవసర చికిత్స కోసం తరలించారు. సంఘటన స్థలాన్ని గోదావరి కని 1 టౌన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 396వ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు శోభాయాత్ర ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శోభాయాత్రలో పాల్గొని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ హైందవ సంస్కృతిని ప్రతిపాదిస్తూ హైందవ సనాతన ధర్మమే దేశ సంస్కృతి తెలియజెప్పే రోజు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశం యావత్తు ఈ రోజు హైందవ సంస్కృతిని ప్రతిబింబిస్తూ హైందవమే సనాతన ధర్మమే భారతదేశానికి మూల పెట్టుబడి, సనాతన ధర్మమే ఈ దేశ సంస్కృతిని తెలియజెప్పే రోజు. మొదలుగ అక్రమంగా ఏదైతే హైందవుని మత మార్పిడి చేసి హైందవ సంస్కృతిని మంట కలిపినటువంటి మొఘల చక్రవర్తుల పతనాన్ని చూసేటువంటి ఛత్రపతి శివాజీ గారు, అలాగే సంభాజీ మహారాజ్, వీళ్ళు హైందవ మతాన్ని సంరక్షిస్తూ ఇవాళ భారతదేశం మొత్తం హైందవ సనాతన ధర్మాన్ని ఎలుగెత్తే చాటే విధంగా చేసినటువంటి వారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ హైందవ జాతి అంతా కూడా గర్వంతో ముందుకు సాగుతుంది ఈ శోభయాత్ర ద్వారా. ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో గురువారం ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గానికి ఒక్కొక్క ఆటో చొప్పున 7 గ్రామ పంచాయతీలకు ఎలక్ట్రికల్ ఆటోలను ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు సంయుక్తంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు పారిశుద్ధ్య సేవలు సమర్థవంతంగా నిర్వహించేందుకు కార్పొరేషన్ ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేయడం శుభ పరిణామమని అన్నారు. గంటా పద్మశ్రీ మాట్లాడుతూ పారిశుద్ధ్యం పనులు, వసూళ్లు, అభివృద్ధి పనులు, పర్యవేక్షణ వంటి సేవలు వేగవంతం కావడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయన్నారు.
కార్యక్రమంలో స్వచ్ఛంద్ర స్వర్ణంద కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 5,000 పాపులేషన్ పైబడి ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా అదనంగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇంకా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇతర పెద్దల సమక్షంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాల్ని అందజేయటం జరిగింది సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇవి ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో దాదాపు 8 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్కటి దాదాపు 17-18 లక్షలు ఒక్కొక్క యూనిట్లో కూడా విలువైనటువంటి యంత్రాలను కూడా దానిలో సమకూర్చి అవి కూడా అందించబోతున్నాం. ఆ రకంగా వేస్ట్ కలెక్షన్, వేస్ట్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేసి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణాన్ని పూర్తిగా తొలగించి శానిటేషన్ అండ్ హైజీన్ మెరుగుపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్పర్సన్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ 1TV న్యూస్.